ఆదోనికి చెందిన వీరేష్ 4 సంవత్సరాల వయసులో చెన్నైకి వెళ్తున్న ట్రైన్ ఎక్కి వెళ్ళిన ఘటన ఏదైతే ఉందో 30 సంవత్సరాల తర్వాత తమ స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే మనతో వాళ్ళ పేరెంట్ వాళ్ళ అత్తయ్య ఉన్నారు. అత్తయ్యతో మాట్లాడదాం. అక్క చెప్పండి, ప్రజెంట్ మీ అల్లుడు మీ అన్న వాళ్ళు కానీ మీ వదిన వాళ్ళు లేరు. ప్రజెంట్ వీరేష్ 30 సంవత్సరాల తర్వాత మీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చారు. ఎలా గుర్తుపట్టారు? అసలు ఎలా అనిపిస్తుంది? మర్చిపోతే కదా గుర్తుపట్టడానికి పోవడానికి. మాకు ఎప్పుడో పిక్చర్ కళ్ళ ముందునే ఉంది. ఒక కన్న తల్లి కన్న బిడ్డని మర్చిపోలేదు. నా బిడ్డ నేను మర్చిపోలేను. పేపర్ చూడంగానే ఇది ఫిక్స్ మనది అని మా సార్ చెప్పాడు. వెంటనే వెళ్ళిపోయినాడు. అక్కడ ఏమేమి ప్రాసెస్ అవన్నీ చేసి అక్కడంతా ఏమో అవన్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ చూసి మేము మా దగ్గర ఉన్న ఐడెంటిటీ ఏమన్నా ఉన్న ఫోటోలు ఇవన్నీ తీసుకొని పోయి చూపిస్తే బాబు కూడా మా వాళ్ళని చెప్పినాడు. మా అమ్మకున్న టాటూ చూసినాడు. అవన్నీ వేసి డ్రాయింగ్ వేసి చూపించి మాకు ఫోన్ చేసి అడిగినారు సార్ వాళ్ళు. అవును సార్ అదే అని చెప్పినాం. మీకే ఇంకా ఏమన్నా ఉందా డౌట్ అన్నాడు. అది మాకైతే ఏం లేదు సార్, డౌట్ ఏమైతే మాకు ఫిక్స్ మా పిల్లోడే. మేము ఫోటో చూసినప్పుడే ఫిక్స్ అనుకున్నాం, ఫిక్స్ మా వాడే. అంటే గతంలో మీ అన్నయ్య కానీ మీ వదిన వాళ్ళు గతంలో వీరేష్ తప్పిపోయిన తర్వాత అతన్ని కోసం ఎలాంటి తప్పిపోయిన తర్వాత ఆయన కోసం సెర్చ్ చేయడం కానీ అలాంటివి ఉన్నంతకాలం చేసినారు. వాళ్ళ జీవితం ఉన్నంతకాలం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. వన్ టౌన్లో ఆదంలో కంప్లైంట్ ఇచ్చినారు. షోలాపూర్లో కంప్లైంట్ ఉంది. అది తర్వాత వచ్చి గజేంద్రగడ కర్ణాటకలో కంప్లైంట్ ఉంది. ఇక్కడైతే మేము ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడంతా కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం, సెర్చ్ చేస్తూనే ఉన్నాం. వస్తాడు 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 వస్తాడు. ఆ దేవుడు ఈరోజుకి మరణించి మా బాబు వస్తాడు అనే నమ్మకాన్ని మాకు నిలిపించినాడు. మా బాబుని మాకు అప్పగించాడు. వీరేష్ ఫైనల్గా ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో అమ్మా నాన్న లేరు, మరి ఎలా చూసుకుంటారు? నాకు కన్న బిడ్డ అని చెప్తున్నాను సార్. నా అల్లుడు అనుకోవడం లేదు, నా కొడుకు అనుకుంటున్నాను. నా పెద్ద కొడుకు నాకు వచ్చినాడు, నా చిన్న కొడుకు నా దగ్గర ఉన్నాడు. మాకు ఒక అమ్మాయి, 2 కొడుకులు. ఇప్పుడు నా కొడుకు తల్లి ఒక తల్లి కొడుకుకి ఏం చేయాలో అదంతా నా ప్రాణం ఉన్నంత వరకు చేస్తాను నా కొడుకుకి. అంతకుమించి నా బాబుకి నేను ఏం లోటు చేయను. మా అమ్మ నాన్నంటే తేలేను, వాళ్ళ నానమ్మని తేలేను. కానీ నా శాయశక్తులు నేను ఏం చేయలేదు మాత్రం చేయగలను. ఇంకా అంతకుమించి నాతో ఏం నా వల్ల అయితే నా వల్ల ఏమవుతుందో చేయగలను. ఇన్నాళ్ళు మిస్ అయినదంతా ఆ ప్రేమను అందించగలను. మా అమ్మ ప్రేమ మా పిల్లలు కొద్దిగా అందుకున్నారేమో కానీ నా బాబు అందుకునిలేడు. అది నేను భర్తీ చేయగలను. వాళ్ళైతే తేలేను కాబట్టి వాళ్ళ ప్రేమని నాలో చూపించగలను నా బాబుకి. వీరేష్ పాపం చాలా చిన్న వయసులో 4 సంవత్సరాల వయసులో తమ తల్లి ప్రేమకు దూరం అయ్యారు. ఆ లోటు ఇప్పుడు వీరేష్ మీతో చేరిన తర్వాత మీరు ఎలా చూసుకుంటారు? అంటే ఎలా మీ బంధువుల్లో ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? వీరేష్ మిమ్మల్ని గుర్తుపట్టడం అలాంటివి జరిగింది? మమ్మల్ని చూడగానే అనుకున్నాడు వీళ్ళు నా ఫ్యామిలీ, ఈ మా అత్త మా అమ్మ. ఫస్ట్ రాగానే అమ్మనే అన్నాడు, నన్ను అత్త కూడా అన్నాడు. అది చాలా గుర్తుపట్టాడు అనడానికి. ఒక తల్లి పదే గుర్తుపట్టే అవసరం లేదు. బిడ్డని ఎంత ఉన్నా తల్లి గుర్తుపట్టగలదు. అట్లే నా బాబు నేను గుర్తుపట్టాను. ఇంతకు మించి నేను ఇంకా చెప్పనీకి కూడా నాతో మాటలు లేవు. దొరికినాడని ఆనందపడాలో, అమ్మ నాన్న లేరని బాధపడాలో, ఏంట్లో నేను కన్ఫ్యూజ్లో ఉన్నా ఇప్పుడు. నా బాబు వీరేష్ చిన్న వయసులో ఉండే సమయంలో అంటే ఆదోన్లో తమ పేరెంట్స్ ఎలా చూసుకునేవారు? వీరేష్ అసలు ఆ ట్రైన్ ఎక్కి ఎలా వెళ్ళారు? గతంలో అసలు ఏం జరిగింది? ఆ బాబుకి తెలియదు నేను వెళ్ళిపోతాను విషయం. మామూలుగా వెళ్ళిపోయేవాడు, వచ్చేవాడు. ఎక్కడికన్నా అట్లా వెళ్ళిపోయినాడు అనుకో, మళ్ళీ ఎవరెవరు తీసుకొచ్చి వదిలేవాళ్ళు, అట్లా ఆడుకునేవాళ్ళు. ఆ రోజు కూడా అట్లా అదే జరిగింది. కానీ వాడికి ట్రైన్ వెళ్ళిపోతే అంటే దూరం పోయినాడు కాబట్టి దగ్గరలో లేడు, ఎవరు చూడడానికి కూడా. దూరం రైల్వే స్టేషన్ దూరం కాబట్టి అక్కడ మన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ ట్రైన్ దిగుదామన్నా దిగనీయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా దిగే అవకాశం కూడా లేదు, ఎక్కడ దిగాలో తెలియదు. కానీ ఎన్ని కష్టాలు పడి నా చేతికి మళ్ళీ ఇప్పుడు వచ్చినాడో తెలియదు. వెళ్ళిపోతాడో ఆ బాబుకు తెలియదు కదా. అది యాక్సిడెంట్గా. వీరేష్ తమ ఫాదరు గతంలో టైలరింగ్ వర్క్ చేసేవారు. అంటే వీరేష్ని కూడా తీసుకొని వెళ్ళేవారు, అందుకే ఆ రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సింది వచ్చిందా? అట్లేం లేదు, అదేం లేదు. బొంబాయికి పోయి వస్తున్నారు 2. అక్కడే ట్రైనింగ్, ఫేమస్ టైలర్ వీళ్ళ డాడీ.
కాబట్టి పోతున్నారు వస్తున్నారు. వదిలేసిపోయిన ఒక 1 వీక్కే ఆడుకుంటూ ఈవినింగ్ వెళ్ళిపోయినాడు. అది కూడా ఈవినింగే 4 వరకు ఉన్నాడు ఇంటి దగ్గర. 4 తర్వాత వాడికి ఏమనిపించిందో అది కూడా తెలియదు మనకి ఆ వయసులోన. అంటే అప్పుడు అట్లా వెళ్ళి వచ్చేవాడు, ఇప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అంటే మొదటగా పేపర్లో చూసిన తర్వాతే మీకు ఈ వీరేష్ సంబంధించిన ఆచూకీ ఎంత లభించిందా, లేకుంటే ఏదన్నా మీకు ఏమన్నా అధికారులు ఏమన్నా సంప్రదించడం అలా ఏమన్నా జరిగిందా? పేపర్ చూడడము, వెంటనే మాకు ఫోన్ చేయడము ఇంటికి, ఇట్లా పేపర్ వచ్చింది, మన అల్లుడు మనకు దొరికినాడు అంటే వెంటనే వెళ్ళిపోయినా. పేపర్ చూసినా ఫిక్స్ ఇది మనదే, ఎవరో చూడండి కనుక్కోండి. అట్లీస్ట్ లాస్ట్కి పేపర్లో ఫోన్ నెంబర్ ఇచ్చినా డైరెక్ట్ మేము ఫోన్ చేసి కనుక్కునేవాళ్ళం. కానీ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు మాకు. యూట్యూబ్ ఛానల్ వచ్చినా మేము చూడం కాబట్టి తెలియలేదు అది మాకు, పేపరే చూసినాం. వీరేష్కి అక్కడ సైడ్కి కొంత గతంలో కింద పడి అది రిజర్వ్ కట్టె అంటాం కదా, కట్టె తల్లికి బొక్క పడినది అది. అప్పుడు కుట్లేస్తామప్పుడు కూడా మా అమ్మ వద్దు, వైట్గా ఉన్నాడు పిల్లోడు బాగున్నాడు, కుట్లేస్తే ఫేస్ చెడిపోతుంది, ఇంకా వేరే ఏమైనా కూడా నల్ల మచ్చ పడుతుంది, వద్దు అని ఓన్లీ యాంటీబయాటిక్ అన్నట్టు పసుపు పెట్టినారు. అప్పుడు మీరు ఆ గుర్తు చూసి గుర్తుపట్టారా వీరేష్? ఫేస్ ఏమీ మారలేదు అప్పటి నుంచి, చిన్నప్పుడు నుంచి అదే ఫేస్ అట్లే ఉంది. ఒక తల్లి గుర్తుపట్టడానికి ఏది అవసరం ఉండదు. అయితే అలా ఆనందంగా ఉందంటున్నారు. వీరేష్ మనతో ఉన్నారు, వీరేష్తో మాట్లాడదాం. मेरा नाम वीरेश जनार्दन, नाउ आई एम चुंचा आल्सो, वीरेश जनार्दन चुंचा. पहले मेरे को नाम मालूम नहीं था एक्चुअली. जब मैं यहाँ से मिसिंग हुआ ना, अराउंड 4-5 ईयर का ओल्ड का होगा, आई डोंट नो एक्चुअली वो एज मेरा. सो 2 बार घूम गया मैं, यहाँ से मिसिंग हो गया. फर्स्ट टाइम मेरे को पुलिस ड्रॉप किया घर पे, सेकेंड टाइम आई डोंट नो, घूमते घूमते मैं ट्रेन में बैठ गया. सो ट्रेन वेंट टू द डायरेक्ट तमिलनाडु. वहाँ पे बोर्डिंग में फिर पुलिस पकड़ा मेरे को स्टेशन पे. तो स्टेशन पे पकड़ा, नाम पूछा, मेरा बाप का नाम पूछा, माँ का नाम पूछा, जितना मेरे को मालूम मैंने बताया. मैं आदोनी में रहता बताया. वो लोग ने पूछ के स्टोरी पूछा थोड़ा और मेरे को बोर्डिंग में डाल दिया. फिर वहाँ पे तमिलनाडु में, फिर बोर्डिंग में डाला तमिलनाडु. उधर रिपोर्ट लिया मेरा, कहाँ से आया कैसा आया. मैं बोला वीरेश मेरा नाम जनार्दन, नी नानम्मा पेरू अंजनम्मा बोल के ऐसा मैं बोलता था हमेशा. अब बम्बई का स्टोरी बोलता था, तो बाप ऑलवेज रोम अराउंड बम्बई, इधर उधर घूमता था. तो मेरे को फिर वहाँ वाले में उनको लगा कि दे थिंक दैट कि आई एम बिलोंग्स टू बॉम्बे, तो दे पुट मी ट्रांसफ़र टू तमिलनाडु टू बॉम्बे ला और डोंगरी. वहाँ पे फिर ऑर्फनेज में मेरे को शिफ्ट किया. फिर उधर भी कोशिश किया वो लोग ने. वो लोग बोलता है टीवी दूरदर्शन में आपका फ़ोटो दिया है, आपका मम्मी पापा मिलेगा, जब तक नहीं मिलता इधर रहो. तो मैं उधर ही टाइम गया मेरा, 3 मंथ 6 मंथ साल कितना निकाला पता नहीं. डोंगरी में था, फिर संडस रोड में लोकेशन. फिर वहाँ से मेरे को शिफ्ट किया. मेरा एजुकेशन वो थोड़ा मेमोरी अच्छा था बोल के, आई एम अ स्पोर्ट्समैन, तो मेरे को शिफ्ट किया फिर मानकुर में. फिर मानकुर में आई हैव टू स्टे जब तक कोई मिलता नहीं घर वाला, बोर्डिंग के अंदर अनाथालय में ऑर्फनेज में 18 ईयर्स तक. सो आई हैव टू स्टे स्टडी, आई हैव टू डू माई सेल्फ ऑल द थिंग्स, माई वर्क सब कुछ. तो फिर स्टडी करके पढ़ाई करके तो मराठी मीडियम में स्टडी किया. सो मराठी पढ़ते पढ़ते 10th क्लास फर्स्ट क्लास पास किया. फ्रॉम नर्सरी टू 10th पूरा करके फिर अब उसके बाद मेरे को ट्रांसफ़र किया वाशी में तरुण सदर में. फिर 21 ईयर ओल्ड तक मेरा उम्र होने तक मैं अंदर ही था. फिर मैं इधर आने को मौका देखा, क्योंकि मैं जब शेयर करता ना दोस्तों को, मेरा फैमिली है, मेरा माँ का नाम, पापा का नाम, ये सब मैं शेयर करता है ना, तो मेरा मेमोरी स्ट्रॉन्ग हो गया. स्टिल देयर आदोनी मेरा गाँव, बट आई डोंट नो एग्जैक्ट लोकेशन. आदोनी आई नो. फिर वो गवर्नमेंट हॉस्पिटल है आदोनी स्टेशन के बाहर थोड़ा सा आगे, वो मेरे को पूरा मालूम बचपन से. फिर वो मैंने पिक्चर देखा था मुठा मैस्त्री, तभी घर पे फैमिली के साथ. वो मुठा मैस्त्री मूवी मालूम मेरे को, वो सॉन्ग मालूम, अब्बा नी तिया नी अब्बा यंता कम्मगा उंदीरो अब्बा, वो मेरे को गाना मालूम मेरे को अभी भी. वो बचपन का जब वो पूरा मेमोरी है मेरे को, मैं क्या खाता था मेरा फेवरेट, वो सब मेरे को. तो वो यादें मेरे को इधर खींच ला. फिर जैसा पार्ट टाइम जॉब काम करता था होटल में वेटर में, ऐसा करते करते पार्ट टाइम जॉब करके फिर मेरा जॉब भी, मैं बीएससी ड्रॉप आउट होटल मैनेजमेंट किया. ड्रॉप आउट पूरा कंप्लीट नहीं किया क्योंकि फाइनेंशियली इतना इशू, आई कैन डू माई सेल्फ पूरा इतना सब कुछ. 1 लाख रुपया देने को कमाई का क्या, पगार 6,000-7,000 और 1 लाख फीस, आई कैन अफोर्ड. वो स्टडी उसमें मैनेज, रूम रेंट, फूड अलाउंस वो सब. सो कैसा तो दिन काटा.
फिर उसी बीच मेरा शादी हो गया, शादी होके फिर मैं ऐसे फिर मेरा कैटरिंग का ऑर्डर आ गया इधर सर्विस होटल का, तो इधर मैं सर्विस को आया फिर अपना हैदराबाद वो गुजराती भवन में आया मैं। फिर मतलब आया तो फिर मैं बोला कि अभी इधर आया है, मेरा घर का जितना मेरे को गेन है, नॉलेज है, मेरा मम्मी पापा का नेम, आधोनी स्टेशन, गवर्नमेंट, वो मूवी, मैं उसके थ्रू आई विल फाइंड आउट माई सेल्फ, मेरा मॉम डैड घर वाला। सो फिर वो 27 को मेरा काम हो गया, आफ्टरनून को 4 o'clock, फिर 8 o'clock हम लोग चार मीनार निकले, वहाँ पे घूम के फिर 8:30 तक हम लोग वहाँ से निकल गए। दोस्त भी था मेरा, वो बॉम्बे गया, मैं बोला अभी मैं इधर आया है, मैं कसम खा के आया है कि मैं मेरा घर ढूंढता है बोल के। फिर वहाँ से मैं बैठा बस से, उधर बस से बैठा, कर्नूल का बस पकड़ा, फिर इधर आ गया, मैं कर्नूल आया। How do you feel finally reached your family members? How do you feel? वो इतना खुशी है कि आई कान एक्सप्लेन, आई एम स्पीचलेस एक्चुअली, आई कान टॉक टू मच ऐसा, क्योंकि इतना खुशी है। बट बोलता हूँ ऊपर वाला ना जिस नाम के पहचान से मेरे को यहाँ तक लाया, वो नाम अभी मेरे पास नहीं। मेरा पापा गुजर गया, मम्मी गुजर गया, नानम्मा आल्सो वेंट टू मीट गॉड, बट नो वरी, दे स्टिल देयर इन माई हार्ट, ఆల్వేస్ దేర్ ఇన్ అలైవ్ యాక్చువల్లీ. బస్ ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఇది చూస్తున్నాం కదా, జనార్దన్ గతంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్వంతం అవుతున్న విజువల్ మనం చూస్తున్నాం. గతంలో తమ మెమొరీని గుర్తు చేసుకుంటూ ఆనంద బాష్పాలతో పాటు కన్నీటి బిందువులు కారుస్తున్న పరిస్థితి. అయితే తమ తల్లిదండ్రుల కోసం గతంలో మిస్ అయిన తర్వాత అతను చెన్నైకి మొదటగా చేరుకున్నారు. చెన్నై చేరుకున్న తర్వాత అక్కడ పోలీసులు అతన్ని ఏదైతే బోర్డింగ్ హాస్టల్ ఉంటుందో ఆ హాస్టల్లో షెల్టర్ కల్పించారు. ఆఫ్టర్ 18 years తర్వాత అక్కడి నుండి గతంలో జనార్దన్ పోలీసులకు కొన్ని ఏవైతే ఆధారాలు ఉన్నాయో, అంటే అతను గతంలో అతని పేరు జనార్దన్, తమది ఆదోని, తమ పేరెంట్స్ పేరు కూడా చెప్పడంతో తమ ఫాదర్ గతంలో టైలరింగ్ వర్క్ చేయడంతో మహారాష్ట్ర అని పదే బాంబేగా చెప్తూ వచ్చేవాడు. అందుకు చెన్నై నుండి నేరుగా బాంబేకు షిఫ్ట్ చేసినటువంటి అధికారులు తర్వాత తమ తల్లిదండ్రుల కోసం వెతకని జాడంటూ లేదు, కానీ చివరి ప్రయత్నంగా హైదరాబాద్కు ఒక క్యాటరింగ్ వర్క్ మీద వెళ్ళే క్రమంలో తనకు కర్నూలు జిల్లా సమీపంలో ఆదోని తాను గతంలో ఉన్న జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అతను డైరెక్ట్గా కర్నూలు నుండి నేరుగా ఆదోనికి వెళ్ళాము. ఆదోనికి వెళ్ళి అక్కడ అధికారులను సంప్రదించడంతో అధికారులు వెంటనే ఈ జనార్దన్ సంబంధిత ఆనవాళ్ళ సంబంధించి ఎవరైతే తమ బంధువులు ఉన్నారో వారిని సంప్రదించడంతో జనార్దన్ యొక్క గతంలో ఏదైతే ఈ 4 సంవత్సరాల వయసులో తప్పి 30 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ జనార్దన్ను తమ బంధువులు అందరూ కలుసుకొని చాలా కాలం తర్వాత మా అల్లుడు వచ్చాడంటూ తమ మామయ్య తమ బంధువులు ఆనందంతో ఉన్నటువంటి